రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు ముడిపడి ఉన్న పింక్ డైమండ్ అంశాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించి కోర్టులో కట్టిన 2 కోట్ల శ్రీవారి సొమ్మును టీటీడీ ఖాతాలో జమ అయ్యేలా అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి పూర్వం ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు, సామంతులు, భక్తులు అనేక రూపాల్లో కానుకలు ఇచ్చారండి. అందులో మైసూరు మహారాజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు పింక్ డైమండ్ ఇచ్చారని చెప్పని, ఆ పింక్ డైమండ్ ఇప్పుడు కనపడటం లేదని చెప్పని 2018లో అప్పుడున్నటువంటి ప్రధాన అర్చకులు ఒక ప్రకటన చేయడంతో బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారండి. అసలు స్వామివారి నగలకు భద్రత ఉందా, ఏం జరుగుతోంది తిరుమల కొండపైన అని చెప్పి ఎంతోమంది ఆవేదన పడ్డారు. దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారండి. ఆ సందర్భంలో 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని ఇక్కడ ప్రధాన అర్చకులు గారు చెప్పిన మాటని వక్రీకరిస్తూ దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొని ఎవరైతే అప్పటి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు బహిరంగ ప్రకటన చేశారు, స్వామివారి పింక్ డైమండ్ బయటకు వచ్చేసింది, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి చేరిపోయింది, మీరు పోలీసు బలగాలతో విజిలెన్స్ అధికారులు, టీటీడీ అధికారులు వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించి మీరు తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుంది, మీరు ఆలస్యం చేస్తే ఆ పింక్ డైమండ్ ఖండాంతరాలు దాటిపోతాయి అని చెప్పి ఆ రోజు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు చెప్పడంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని సీరియస్గా పరిగణించి తప్పుడు ప్రచారం చేశారు, పార్టీని నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్పని ఇప్పుడున్న ప్రస్తుతం నిన్న జాయిన్ అయినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు ఈఓగా ఉన్నారు, వారికి జేఈఓ శ్రీనివాసరాజు గారికి అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఆదేశాలు ఇచ్చి దీని మీద ఎవరైతే పింక్ డైమండ్ విషయంలో లేనిది ఉన్నట్లు దుష్ప్రచారం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడంతో అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారి ఆదేశాలతో 200 కోట్లకు ఒక్కొక్కరి మీద ప్రధాన అర్చకుల మీద 100 కోట్లు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి మీద 100 కోట్లు పరువు నష్టం దావా తిరుపతి కోర్టులో 5th ADJలో కేసు వేయడం జరిగిందండి. ఆ కేసు నెంబరు 05000026/2018. ఈ రోజుకి కూడా ఆ వాయిదా వచ్చే వారం కూడా వాయిదా ఉందండి. కేసు 17వ తేదీకి రేపులా ఎల్లుండి కేసు వాయిదా ఉంది. ఈ విధంగా కేసు వాయిదాలు జరుగుతూ ఉన్నాయి, వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ సందర్భంలో పురావస్తు శాఖకి సంబంధించిన వారు మొన్న పత్రికల్లో అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ప్రకటన చేయడంతో భక్తులలో అనేక అనుమానాలు కలిగాయి. అసలు ఈ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది, గతంలో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనని ఆయన వచ్చి బాధ్యతలు స్వీకరించిన 2వ రోజే ఈ ప్రకటన ఎందుకు వచ్చింది, దీనిలో ఏమన్నా కుట్ర కోణం దాగుందా అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా ఈ కేసు మీద టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించి, ఎందుకంటే స్వామివారి సొమ్ము 2 కోట్ల రూపాయలు 5th ADJ కోర్టులో ఈ పరువు నష్టం కేసుకు సంబంధించి ఫీజు కట్టేస్తున్నారు, డిపాజిట్ చేస్తున్నారు. 2018 నుంచి ఆ 2 కోట్ల రూపాయలు మగ్గిపోతున్నాయి. వెంటనే దాన్ని విడుదల చేసి టీటీడీ ఖాతాలోకి రావాలంటే ఈ కేసు వేగవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి అధికారుల మీద ఉన్నది. దయచేసి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారో వాళ్ళకి న్యాయపరంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్తో పరాచకాలన్న వారిని స్వామివారు ఖచ్చితంగా శిక్షిస్తారు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకొని ఈ పింక్ డైమండ్ విషయానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి.